వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం గురించి అయితే మనం తెలుసుకుందాం. అసలు ఎలా అప్లై చేయాలి, మనకి ఎంతవరకు అయితే బెనిఫిట్ ఉంటుంది, వీటి గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ పథకం అయితే మన భారతదేశంలోని అన్ని ఇళ్లకు కూడా ఉచితంగా విద్యుత్ అందించడమే ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని అయితే మన మోడీ గారు ఫిబ్రవరి 15, 2024 అయితే ప్రారంభించారు. ఈ పథకానికి ఇంటి పైకప్పులు, సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి దీనికి సంబంధించి మనకు సబ్సిడీ కూడా అయితే ఇస్తారు. మనకు సబ్సిడీస్ ఈ సౌర యొక్క విద్యుత్ ద్వారా 40% వరకు అయితే సబ్సిడీ కవర్ చేస్తుంది. ఈ స్కీమ్ యొక్క పూర్తి పేరు అయితే సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అండి. అంతేకాకుండా ఒక్క ఇంటికి 300 యూనిట్ల వరకు కూడా మనకు ఉచితంగా అయితే వాడుకోవచ్చండి. 300 యూనిట్ల వరకు కూడా మనకు అసలు అయితే బిల్లే ఉండదు. అది కాకుండా ఇంటి పైకప్పుల మీద ఈ సౌర ప్లేట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నప్పుడు కరెంటు బిల్ అయితే మనకు ఆదా అవుతుంది. ఇకపోతే మనకు దీని మీద సబ్సిడీ కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ పథకం 2024 నుంచి 2027 వరకు మాత్రమే అయితే అందుబాటులో ఉంటుందండి. మనం ఎప్పుడో అయినా ఒకసారి చేసుకుందాంలే అనుకోవడానికి లేదు. ఈ పథకం అయితే 4 సంవత్సరాలు మనకు మాత్రమే ఉంటుంది. ఈలోపే మనం అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం గవర్నమెంట్ అయితే 75,021 కోట్లు అయితే కేటాయించారు. ఇకపోతే మనం కరెంటు 150 యూనిట్ల విద్యుత్తు ఉపయోగించే వారికైతే 1 నుంచి 2 కిలోవాట్ల రూఫ్ వ్యవస్థ అయితే బిగించాల్సి ఉంటుంది. 150 నుంచి 300 యూనిట్ల చొప్పున వినియోగించే వారికైతే 2 నుంచి 3 కిలోవాట్ల రూఫర్ వ్యవస్థ అనేది ఉండాలి. 300 యూనిట్లకు పైబడి విద్యుత్ వినియోగించేవారు 3 కిలోవాట్ పైబడి ఉన్న సోలార్ వ్యవస్థను అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంటి పైన ఏర్పాటు చేసుకునే ఈ సోలార్ ప్లేట్స్కి అయితే 300 యూనిట్ల లబ్ధిదారంగా ఉచితం అని చెప్పాను కదండి. ఇకపోతే 600 యూనిట్ల నెట్ మీటరింగ్ అయితే మన కరెంట్ కూడా అమ్ముకోవచ్చు. ఇకపోతే ఈ స్కీమ్కి అయితే భారతీయులు అయి ఉండాలండి. విద్యుత్ కనెక్షన్ అయితే ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరే ఉండాలి. గతంలో ఎటువంటి కూడా ఒక సబ్సిడీ అంటూ మనకు వచ్చి ఉండకూడదు. నెక్స్ట్ అయితే ఇల్లు కూడా మనకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇంటి పైన ఆ సోలార్ ప్లేట్స్ పట్టేంత ప్లేస్ కూడా ఉండాలండి. దీనికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, మీరు చూడవచ్చు.